మిత్రులారా, ప్రారంభం నుండి సంఘం దేశభక్తికి, సేవకు ప్రతీకగా నిలిచింది. దేశ విభజన అనే కష్టం లక్షలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసినప్పుడు అప్పుడు స్వయం సేవకులు శరణార్థులకు సేవ చేశారు. సంఘ స్వయం సేవకులు తమ పరిమితమైన వనరులతో అందరికన్నా ముందు నిలబడ్డారు. అది కేవలం సాయం మాత్రమే కాదు, అది ఈ దేశం యొక్క ఆత్మకు ఆసరాగా నిలబడటం. మిత్రులారా, 1956లో గుజరాత్లో కచ్ ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడు విధ్వంసం ఎంతగా ఉందంటే ఎటు చూసినా వినాశనమే కనిపించింది. అప్పుడు కూడా సంఘ స్వయం సేవకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడు పరమపూజ్య గురువుగారు ఆ సమయంలో సంఘ కార్యకలాపాలను చూసుకుంటున్న గుజరాత్ రాష్ట్రపు ప్రధాన ప్రచారక్ వర్గిల్ సాహెబ్కి ఒక లేఖ రాశారు. ఆయన ఏం రాశారు అంటే, ఇతరుల బాధను తొలగించడానికి నిస్వార్థ భావంతో స్వయంగా కష్టాలు భరించటం ఒక గొప్ప హృదయం యొక్క లక్షణమని. మిత్రులారా, తాము కష్టాలను భరిస్తూ ఇతరుల బాధను తొలగించడం ప్రతి స్వయం సేవకుని గుర్తింపే. గుర్తు చేసుకోండి, 1962 యుద్ధం జరిగిన సమయాన్ని సంఘ స్వయం సేవకులు రాత్రింబవళ్లు నిలబడి సైన్యానికి సాయం చేశారు. వాళ్ల ధైర్యాన్ని పెంచారు. సరిహద్దు గ్రామాలకు సాయం అందించారు. 1971లో లక్షల సంఖ్యలో శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుండి తప్పించుకుని ఈ నేల మీదకొచ్చారు. వారికి ఇళ్లు లేవు, వనరులు లేవు. ఆ కష్ట సమయంలో స్వయం సేవకులు వారికి ఆహారం సమకూర్చారు, ఆశ్రయం అందించారు, ఆరోగ్య సేవలు అందించారు, వాళ్ల కన్నీళ్లను తుడిచారు, వాళ్ల బాధల్ని పంచుకున్నారు. మిత్రులారా, ఇంకోసారి మనకు తెలుసు కదా, 1984లో సిక్కులపై దారుణమైన హింస జరిగింది కదా. అనేక సిక్కు కుటుంబాలు సంఘ స్వయం సేవకుల ఇళ్లకొచ్చి తలదాచుకున్నారు. స్వయం సేవకుల స్వభావం అటువంటిది. సహోదరులారా, ఒకసారి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రకూట్కి వెళ్లారు. అక్కడ నానాజీ దేశ్ముఖ్ చేస్తున్న పనుల్ని, ఆయన ఆశ్రమాన్ని చూశారు. అక్కడి సేవా కార్యక్రమాలు చూశారు. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అలాగే మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ వెళ్ళినప్పుడు సంఘం యొక్క క్రమశిక్షణ, సాధారణ జీవనశైలి చూసి ఆయన కూడా చాలా ప్రభావితులయ్యారు. మిత్రులారా, ఇవాళ్టికి మీరు చూస్తే పంజాబ్లో వరదలు, హిమాచల్, ఉత్తరాఖండ్లో ఆపదలు, కేరళలో వాయనాడ్ ప్రమాదం, ప్రతి చోట స్వయం సేవకులే ముందక్కడికి వెళ్లే వాళ్లలో ముందుంటారు. కరోనా కాలంలో మొత్తం ప్రపంచం సంఘం ధైర్యాన్ని, సేవాభావాన్ని ప్రత్యక్షంగా చూసింది.